మొత్తానికి అమ్మవారు చెప్తున్నారు, మంత్రం ఇచ్చాట. ఏమిటో ఆ మంత్రం తెలుసా? మంత్ర సభలో చెప్తారా? కానీ గణపతి మంత్రం అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒకానొక గణపతి మంత్రాన్ని ఇచ్చింది. గణపతి మంత్రాలు ఎన్నున్నాయో లెక్కలేవండి ఇక్కడ. అందులో ఒక మంత్రం ఇచ్చింది. ఆ కాంబినేషన్ ఏమిటో ఆయనకే తెలుసు. ఆ మంత్రంతో ఆయన చాలా కాలం జపం చేశాడు. పైగా ఋషి గనక శాస్త్రంపై నమ్మకం ఉంటుంది. మనక ఉందో లేదో చూద్దామని తప్ప నమ్మకాలు తక్కువ. ఋషి తపస్సు చేసి మంత్రం చెప్పిన సంఖ్య పూర్తి చేసి హోమానికి కూర్చున్నాడు. హోమంలో మంత్రం ఆహుతులు ఇచ్చాడు. చిట్టజరికి పూర్ణాహుతి పూర్తయింది. అగ్నిహోత్రంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించాడండి ఆయనకి. చూడండి ఇక్కడ ఏ మూర్తిని అంతవరకు అగ్నిహోత్రంలో ధ్యానిస్తున్నాడో ఆ మూర్తి అగ్నిహోత్రంలోంచి ఉద్భవించాడు. ఆయన ఎలా ఉన్నాడో ఒక్కసారి దర్శిద్దాం. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే సింహంపై కూర్చున్నట్ట. ఇటు అటు ఇద్దరు శక్తులు ఉన్నారు ఆయనకి, సిద్ధి బుద్ధి. ఆ మధ్యలో కూర్చుని సింహంపై భాషించే మూర్తి పేరు మహాగణపతి. తెలుసుకోండి ఇక్కడ ఆయన సాక్షాత్కరించాడు, ఆవిర్భవించాడు అగ్నిహోత్రం నుంచి, యజ్ఞాగ్నిలోంచి ఉద్భవించాడు. యజ్ఞాగ్నియే గణపతి. ఆ స్వరూపంతో ఉద్భవించాడు. ఉద్భవించిన వాడు 4 చేతులతో ఉన్నట్టు. ఒక్కసారి మూర్తిని ధ్యానించండి. పరశు కమల మోదక అభయహస్త అన్నారు ఇక్కడ. పరశు అంటే గండ్రగొడ్డలు ఒక చేత్తో పట్టుకున్నట్ట, కమలం మరొక చేత్తో పట్టుకున్నాడు, ఇంకో చేత్తో మోదకములు ఉండ్రాళ్ళు పట్టుకున్నాడు, మరొక చేత్తో అభయహస్తం పట్టుకున్నాడు. మోదకం అనేది ఒక పదార్థం అండి, స్వామివారికి నివేదించేటువంటిది. ఇది పట్టుకున్నాడు. ఇటు అటు ఇద్దరు శక్తులు, సిద్ధి బుద్ధి. ఇప్పుడు మరో గణపతి వచ్చాడు. ఈ సిద్ధి బుద్ధి గణపతికే లక్ష్మీ గణపతి మరొక పేరుంది. లక్ష్మి ఒక్కరే. ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటేనే కార్యం సిద్ధిస్తుంది. ఆ సిద్ధిలక్ష్మి, సిద్ధిలక్ష్మి. కార్యం సిద్ధించాలంటే తెలివితేటలు ఉండాలి కదా, అది బుద్ధిలక్ష్మి. తెలిసింది కదా, ఒకే లక్ష్మి 2 రూపాయలు. బుద్ధిలక్ష్మి సిద్ధిలక్ష్మి. వాళ్ళిద్దరూ అక్కడున్నారు. గణపతి వారితో ఉన్నాడు. ఈ స్వరూపాన్ని భావించారు. సింహవాహనం. గణపతి ఎన్ని వాహనాలు ఉన్నాయో చూసారా? ఎలక వాహనం ఒకటే కాదు, సింహవాహనంతో గణపతి ఉన్నాడు. హేరంబ గణపతి కూడా సింహవాహనుడే. సిద్ధి బుద్ధి గణపతి కూడా సింహవాహనుడే. మయూరవాహన గణపతి ఉన్నాడు. ఆయన కథ వింటే చాలు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెప్తాడు స్కాంద పురాణంలో. ప్రస్తుతానికి మాత్రం సిద్ధి బుద్ధియుతమైనటువంటి సింహవాహనారూఢుడైన గణపతి అగ్నిహోత్రంలోంచి ఉద్భవించారండి మహాత్ముడు. ఇక్కడ ఆ ఉద్భవించినటువంటి యజ్ఞస్వరూపుడైన గణపతిని చూసి ఆనందపరుషుడై కపిల మహర్షి స్తోత్రం చేశాడు. అప్పుడు కపిల మహర్షికి వివరించాడు వివరమంతా కూడా. తప్పకుండా నేను ధర్మరక్షణ కోసం వచ్చిన వాడిని, నేను బ్రహ్మణస్పతిని, బ్రహ్మణ్యుడను అన్నాడు. ఇక్కడ ఋగ్వేదంలో బ్రహ్మణస్పతి సూక్తం ఉంది. అందులోదే గణానాంత్వా గణపతికి మంత్రం. బ్రహ్మణ్య అంటే అర్థం ఏంటంటే బ్రహ్మము అనగా పరమాత్మ అని ఒక అర్థము, వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము అని 4 అర్థాలు ఉన్నాయి. ఈ 4గింటిని రక్షించేవాడిని బ్రహ్మణ్యుడు అంటారు. తెలుసుకోండి ఇక్కడ. కనుక బ్రహ్మణ్యుడు గణపతి. సుష్ఠుగా రక్షిస్తే సుబ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. సుబ్రహ్మణ్య తత్వము అదే గణపతి అయినా సుబ్రహ్మణ్యుడైనా. ధర్మరక్షకుడు, తపస్సును రక్షిస్తాడు, జ్ఞానాన్ని రక్షిస్తాడు, వాటి ద్వారా లోకాన్ని రక్షిస్తాడు. ఇప్పుడు తపస్సుకి, ధర్మానికి, జ్ఞానానికి దెబ్బతీసే ఒక పాపాత్ముడు, అసురాంశ కలిగినటువంటి వాడు పుట్టాడు. కనుక వాణ్ణి నేను శిక్షిస్తాను అని ఆ ఆశ్రమంలో ఉన్నాడు గణపతి. వాళ్ళ పండగే పండగండి. మొత్తం ఆశ్రమవాసులందరికీ నిండు పండగ. రోజు గణపతి దగ్గర కూర్చోవడం, ఆ గణపతిని స్తుతించడం, ఆ గణపతి చెప్పేటువంటి మాటలు వింటూ జ్ఞానాన్ని పొందడం. వాళ్ళు ప్రపంచం మర్చిపోయారు. గనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, ఇవన్నీ వీళ్ళు మర్చిపోయారు. గనుడు రాజపుత్రుడైనా రాక్షసుడైపోయాడు. వాడి విషయం కూడా మర్చిపోయారు. ఎందుకంటే స్వామి తాదాత్మ్యంలో పడితే ప్రపంచాన్ని మర్చిపోతాం. అది కావాల్సింది ఇక్కడ. తన యజ్ఞములకు, తపస్సులకు ఫలంగా అమ్మవారి ఇచ్చిన గణపతి మంత్రానికి ఫలితంగా ఈ దివ్యమైన గణపతిని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి మహాత్ముడు ఆనందపరసుడి ఉంటూ ఉండగా ఎందుకు వచ్చాడో ఆయన మర్చిపోలేదు. చూడండి, ఎవరు గణపతి మర్చిపోలేదు. ఈ లోపల అక్కడ గనుడికి రాత్రిపూట కల వచ్చిందిట. పొద్దున మీటింగ్ పెట్టాడు ఆయన, సభను పిలిపించాడు. నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఈ కల ఏదైనా చెడు ప్రభావం చూపిస్తుందేమో అని నాకు అనుమానం. అందుకే శాస్త్రవేత్తలందరినీ పిలిపించాడు. ఆ పిలిపించినప్పుడు ప్రత్యేకించి వానప్రస్థంలో ఉన్న తండ్రిని కూడా పిలిపించాడట. ఎందుకంటే క్షేమం కోరేవాడి తండ్రి కదా. పిలిపించి కూర్చోబెట్టి చెప్తున్నాడు, నాకు కల వచ్చింది, అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పండి. నాకు కొంచెం భయం పుట్టింది ఆ కల వల్ల. ఏమిటంటే కపిల మహర్షి ఆశ్రమం నాకు కల్లో కనబడింది. అక్కడ ఒక ఆయన ఎవడో తేజోమూర్తి గోచరించాడు. స్పష్టంగా మూర్తి కనబడలేదు, కానీ అగ్నిహోత్రంలోంచి వచ్చాడు ఆ మూర్తి. అతడు నా తలని నరికి కింద పడేసినట్టు కల వచ్చింది. కలలో తాను మరణించినట్టు, తన తల పగిలి కింద పడినట్టు ఇలాంటివి రాకూడదు. తనకు తెలిసిన శాస్త్రజ్ఞానంతో చెప్తున్నాడు. దీని దుష్ఫలితాలు ఏమిటి, దీనికి నేను శాంతి చేసుకోవాలని అడిగట్టండి. ఇక్కడ శాంతులుంటే ప్రద్దానికి
కళ ఒక సంకేతం, మనకు అవకాశం ఇస్తుంది బాగుపడడానికి. ఆ కళే కథను కొట్టిపారిస్తే అవకాశం లేదని అర్థం. ఇక్కడ ఒక సంకేతం అది. నేనేం చేయాలి, ఈ కళ ఏమవుతుంది అన్నట్ట. అంటే అభిజిత్ వెంటనే చెప్పాడు, నీకు నేను ముందే హెచ్చరించాను, పైగా నీకు కనబడింది కపిలముని ఆశ్రమం అంటున్నావు, అక్కడ నువ్వు అపచారం చేశావు, మహర్షికి అపచారం చేశావు కనుక ఆ దుష్ప్రభావం నీ మీద పడకుండా ఉండాలి అంటే వెళ్ళి ఆయన శరణు వేడు అని చెప్తే, అది తర్వాత. ముందు అక్కడ ఎవడైనా అగ్నిహోత్రం నుంచి వచ్చిన వాడు ఉన్నాడో లేదో గూఢచారుల్ని పంపి తెలుసుకుంటానన్నాడు. చూడండి, వెంటనే న్యూస్ వచ్చింది, ఎవడో వచ్చేట అగ్నిహోత్రం నుంచి, ఏనుగు మొహం వాడు, 2 భార్యలట, వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు హాయిగా అని వార్త తెలిసిందెప్పుడో అభిజిత్ చెప్పాడు, ఇది నీకు ప్రమాద హేతువు సుమా, యజ్ఞంలోంచి ఉద్భవించాడంటే జాగ్రత్త అని చెప్తే అక్కడున్న మంత్రుల్లో ఒకళ్ళు లేచి చెప్తున్నాడు, ఈ ముసలోళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు సుమా, నువ్వేం పట్టించుకోకు, ఎందుకంటే మనల్ని నాశనం చేయడానికి పక్కన ఒకడు ఉంటాడు, అలాంటి వాడొకడెవడు. నీకున్న బలం ఏమిటి, నీకున్న పరాక్రమం ఏంటి, ఇంద్రుణ్ణి ఓడించిన వరకు ఋషిక లెక్క. అలాంటి వాళ్ళు అందరూ అగ్నిహోత్రం నుంచి పుట్టని, ఎందుకంటే అగ్నిలో ఆరాధింపబడేవాడు ఇంద్రుడు, వరుణుడు, వీళ్లేగా. ఆ దేవతలే నీకు వశ్యులు, యజ్ఞము చేత ఆరాధింపబడే దేవతలే నీకు వశ్యులైనప్పుడు యజ్ఞం నుంచి పుట్టిన ఒకానొక మాయాపురుషుడు ఎంత చెప్పు. కాబట్టి నువ్వేమీ భయపడక్కర్లేదు దీనికి అని అంటే, అలా భయపడకుండా ఊరుకోవడం కాదు, కల వచ్చింది వాడు ఉన్నాడు కనుక వాడు నన్ను సంహరించే లోపల నేనే వాడిని సంహరిస్తాను, యుద్ధానికి బయలుదేరుతాను. ఎందుకంటే రాజధర్మం భయపడుతూ కూర్చోవడం కాదు, యుద్ధానికి వెళ్ళడం. కనుక యుద్ధానికి వెళితే మనం విజయం సాధిస్తామా అని అడిగేట. అందులో సందేహం ఏమున్నది, అసలు నీ చరిత్రలో అపజయం లేదు కనుక పద మనందరూ యుద్ధానికి వెళదామన్నారు. గరుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎవడు పిలిచాడు నీ యుద్ధానికి, వాడందరూ వాడి బయలుదేరాడు. మృత్యువును వెతుక్కుంటూ వెళుతున్నాడు. ఇక్కడ తిన్నగా కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు.